ఇశ్రాయేలు చేసినటువంటి ఆ మొరను, వాళ్ళు పెట్టినటువంటి ఆ మొరను దేవుడు చూశాడు. అందుకే మోషే చెప్తున్నాడు, మోషే నా ప్రజల యొక్క ఈ మొరను నేను ఆలకించాను, చూశాను, వాళ్ళ కన్నీళ్ళని చూశాను, వాళ్ళని విడిపించడానికి నేను వస్తున్నానని ప్రభు చెప్పినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన చూసే దేవుడు. చాలామంది అంటారు, దేవుడు మమ్మల్ని చూస్తాడండి, మా బాధలు చూస్తాడండి, మేము పడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చూస్తాడండి అని అంటే ఖచ్చితంగా ఆయన చూస్తాడు. ఆయన చూసే దేవుడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిత్యము ఆయన కన్నులకు మరుగైనదంటే ఏం లేదు, సమస్తం ఆయన చూస్తున్నటువంటి దేవుడు. నీ కష్టాన్ని చూస్తున్నటువంటి దేవుడు, నీ వేదనను చూస్తున్నటువంటి దేవుడు, నీ సమస్యను ఆయన చూస్తున్నటువంటి దేవుడు. నీ సమస్యను చూసి దాటిపోయే దేవుడు కాదాయన. ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ఒక ప్రాంతంలో ఒక